రంగంలో ట్రిబులర్లు. ఖైరతాబాద్ కొత్త బాద్షా ఎవరు? ఖైరతాబాద్లో రసవత్తరంగా రాజకీయం. ఆది నుంచి రెడ్డిలకు కంచుకోట. 14 సార్లు ఎన్నికలు జరిగితే 8 సార్లు రెడ్లే గెలిచారు. ఇప్పుడు ముగ్గురు అదే కోట. 3 పార్టీల నుంచి ముగ్గురు రెడ్డిలే. బీఆర్ఎస్ నుంచి మన్నె గోవర్ధన్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి డాక్టర్ రోహిన్ రెడ్డి, బీజేపీ నుంచి ఇంద్రసేన్ రెడ్డి. ఖైరతాబాద్ ఉప ఎన్నిక పక్కా. అభ్యర్థుల ఎంపిక జరిగిపోయింది. ముగ్గురు రెడ్డుల మధ్య రసవత్తర పోరు జరగనుంది. రాజకీయం అప్పుడే మొదలైపోయింది. దానంపై వేటు పక్కా. దానం అనుకున్నదొకటి, అయినది ఒకటి. ఉద్యమ నేపథ్యం మన్నె సొంతం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో రోహిన్ రెడ్డికి సాన్నిహిత్యం. బీజేపీలో పెద్దలందరికీ ఇంద్రసేన్ రెడ్డి ఇష్టం. ముగ్గురికి పార్టీల పరంగా ఎదురులేదు. అసమ్మతి రాగాలు అసలే లేవు. దానం స్థానం ఎవరు భర్తీ చేస్తారు? ఖైరతాబాదును ఎవరు ఏలుతారు? అధికార కాంగ్రెస్కు అనుకూలమా? మన్నెకు సానుభూతి కలిసొచ్చే అంశమా? ఇంద్రసేనకు బీజేపీ బలం సరిపోయేనా? తెలుగుదేశం, జనసేన ఇంద్రసేన్కు తోడు నిలిచేనా? ఆధిపత్య రాజకీయాల కోసం పాకులాడే ఒక నాయకుడి వ్యవహార శైలి వల్ల పార్టీలు ఎన్ని ఇబ్బందులకు గురయ్యాయో, ఆ నాయకుడి మూలంగా రాజకీయాలు ఎలా భ్రష్టుపడుతున్నాయో చెప్పడానికి చక్కని సాక్ష్యం ఖైరతాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే దానం నాగేందర్ను చూస్తే ఇట్టే అర్థమవుతుంది. ఆయన తన రాజకీయ స్వార్థం కోసం ఏదైనా చేయగలడు. అది ఇంతకాలం చెల్లింది. కానీ ఇక నుంచి చెల్లదని తేలిపోయింది. ఉద్యమ కాలంలో తెలంగాణను తీవ్రంగా వ్యతిరేకించిన తర్వాతి కాలంలో బీఆర్ఎస్ కూడా ఆయన్ను ఆదరించింది. కానీ ఆయనకు ఆ కృతజ్ఞత ఉండదని మరోసారి తేలిపోయింది. దానం నాగేందర్ వ్యవహార శైలి అందరికీ తెలిసిందే. ఎక్కడ అధికారం ఉంటే అక్కడ ఉండాలనుకుంటాడు. ఆయా రాజకీయ పార్టీల అండతో రాజకీయం చేస్తుంటాడు. పదవులు పొందుతూ ఉంటాడు. అయినా ఆ పార్టీల మీద ఆయన ఏనాడు పూర్తిస్థాయి కృతజ్ఞత ప్రదర్శించిన సందర్భం ఒక్కటంటే ఒక్కటి మత్సుకైనా కనిపించదు. ఆయన రాజకీయ ఓనమాలు నేర్పిన కాంగ్రెస్ పార్టీని కూడా 2 సార్లు కాదనుకున్నాడు. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పంచనే చేరాడు. 1999 ఎన్నికల్లో అనూహ్యమైన అవకాశం వచ్చిన దానం నాగేందర్ ఎమ్మెల్యే అయ్యారు. కానీ రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ఆయనకు 2004 ఎన్నికల్లో టికెట్ లభించలేదు. దాంతో ఆయన కాంగ్రెస్ వీడి తెలుగుదేశంలో చేరారు. అప్పటికప్పుడు నామినేషన్ల చివరి రోజు తెలుగుదేశం పార్టీ బీఫామ్ ఇచ్చింది. ఆ కృతజ్ఞత ఆయనకు లేకుండా పోయింది. 2004 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓటమి చెందడంతో వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ కండువ కప్పేసుకున్నాడు. తన అనైతికతను ప్రదర్శించాడు. తన అతి విశ్వాసంతో కొంపముంచుకున్నాడు. తర్వాత 2009 ఎన్నికల్లో ఖైరతాబాద్ నుంచి మంత్రి అయ్యాడు. తెలంగాణ ఉద్యమాన్ని తుంచే ప్రయత్నం పలుసార్లు చేశాడు. కేవలం మంత్రి పదవి కోసం తెలంగాణ ఉద్యమాన్ని నీరుగార్చే కుట్రలు అనేకం చేశాడు. 2014 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కాంగ్రెస్ను వీడి బీఆర్ఎస్ గూటికి చేరాడు. తెలంగాణ వ్యతిరేకిగా ముద్రపడిన దానంను బీఆర్ఎస్లోకి తీసుకున్నప్పుడు అందరూ వ్యతిరేకించారు. అయినా కేసీఆర్ వాటిని లెక్క చేయకుండా దానంకు ప్రాధాన్యతనిస్తూ వచ్చారు. 2018, 2024 ఎన్నికల్లో టికెట్ ఇచ్చి గెలిపించారు. అయినా దానం తీరు మారలేదు. ఆయన వివాదాలు ఆగలేదు. తాజాగా ఆయన కాంగ్రెస్లో చేరి మళ్లీ తన పాత దానంను చూపించి రాజకీయం చేయాలనుకున్నాడు. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందు ఆయన పప్పులు ఉడకడం లేదు. గత శాసనసభ సమావేశాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను నిండు అసెంబ్లీలో దానం తిట్లదండకం అందుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెనకేసుకొచ్చారు. కానీ హైడ్రా విషయంలో దానం అనుసరిస్తున్న తీరుతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కోపం వచ్చినట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. దానం మీద అనర్హతా వేటు వేస్తేనే ఈ తలనొప్పి తగ్గుతోందని భావిస్తున్నట్లు కూడా తెలుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ దానం మీద వేటు పడే అవకాశం ఉందనే అర్థమవుతోంది. దాంతో రాజకీయ పార్టీలు ఒక్కసారిగా అలర్ట్ అయ్యాయి. నియోజకవర్గం మీద పట్టు సాధించే ప్రయత్నాలు చకచక మొదలు పెట్టేశాయి. ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఉప ఎన్నికలు రానున్న సంకేతాలు కనిపించడంతో బీఆర్ఎస్ తన స్థానాన్ని నిలుపుకోవాలని చూస్తోంది. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు, ఉద్యమకారుడు మన్నె గోవర్ధన్ రెడ్డికి ఆ పార్టీ అధినేత కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నియోజకవర్గం చూసుకోమన్నారు. ఎప్పుడు ఉప ఎన్నిక వచ్చినా సిద్ధంగా ఉండమని మన్నెకు సూచించారు గులాబీ దళపతి. దాంతో మన్నె గోవర్ధన్ రెడ్డి క్షేత్రస్థాయిలో క్యాడర్ను కలుపుకుంటూ, ప్రజలను కలుసుకుంటూ తన పని తాను చేసుకుంటూ పోతున్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఖైరతాబాద్లో బీఆర్ఎస్ బలంగా ఉంది. కాకపోతే 2014లో బీఆర్ఎస్ ఓటమి పాలైంది. తర్వాత 2 ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ గెలిచింది. అక్కడ మన్నె గోవర్ధన్ రెడ్డి బలమైన నాయకుడిగా ఉన్నారు. నిజానికి 2014లోనే మన్నె గోవర్ధన్ రెడ్డికి టికెట్ ఇస్తే అప్పుడే గెలిచేవారు. కానీ ఆయనకు టికెట్ ఇవ్వలేదు. తరువాతి కాలంలో దానం నాగేందర్ పార్టీలో చేరడంతో ఆయనకు టికెట్ ఇస్తూ వచ్చారు.
గత ఎన్నికల్లో దానంను పక్కన పెట్టి మన్నె గోవర్ధన్ రెడ్డికి టికెట్ ఇస్తారన్న ప్రచారం జోరుగానే సాగింది. కానీ ఆఖరు నిమిషంలో మళ్లీ మన్నెకు నిరాశే మిగిలింది. హైదరాబాద్లో తెలంగాణ ఉద్యమకారుల్లో మన్నె గోవర్ధన్ రెడ్డికి మంచి పేరుంది. పార్టీకి విధేయుడిగా మంచి గుర్తింపు ఉంది. ప్రజల్లో కూడా మన్నె గోవర్ధన్ రెడ్డికి మంచి నాయకుడన్న సదాభిప్రాయమే ఉంది. ఖైరతాబాద్ బీఆర్ఎస్లో కార్యకర్తలు బలంగానే ఉన్నారు. ఖైరతాబాద్కు తప్పకుండా ఉప ఎన్నిక వచ్చే అవకాశం సుస్పష్టంగా కనిపిస్తోంది. అందువల్ల ఆయన సులువుగానే గెలిచే అవకాశాలు లేకపోలేదు. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి ఎలాగూ దానం నాగేందర్కు టికెట్ ఇచ్చే అవకాశం ఉండదు. ఆయనపై అనర్హత వేటు పడితే కొన్ని సంవత్సరాల పాటు నిషేధం కూడా విధించే అవకాశం ఉంది. అందువల్ల ఆ స్థానంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన మంచి పేరున్న వైద్యుడు రోహిన్ రెడ్డికి టికెట్ కేటాయించే అవకాశాలున్నాయి. నిజానికి గత ఎన్నికల్లోనే ఖైరతాబాద్ టికెట్ ఆయనకే అని ఆఖరి వరకు ప్రచారం సాగింది. ఆఖరు నిమిషంలో ఆయనకు ఖైరతాబాద్ టికెట్ కాకుండా అంబర్పేట నుంచి పోటీ చేయించారు. అక్కడ ఆయన మంచి ఓట్లే సాధించారు. కాకపోతే ఆయన నివాసం ఖైరతాబాద్లో ఉంటుంది. ప్రజల్లో గుర్తింపు కూడా ఎక్కువగా ఇక్కడే ఉంది. ఉప ఎన్నికల్లో డాక్టర్ రోహిన్ రెడ్డికి టికెట్ ఇస్తే గెలుపు ఖాయమన్నది కాంగ్రెస్ అధిష్టానం లెక్క. ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఆయన ప్రజలకు సుపరిచితుడు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా రోహిన్ రెడ్డికి గుర్తింపు ఉంది. ఒకవేళ ఉప ఎన్నిక వస్తే రాష్ట్ర యంత్రాంగమంతా ఇక్కడే ఉంటుంది. అధికార పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా చేసే ప్రచారం ఆయనకు కలిసి వస్తుంది. సహజంగా ఉప ఎన్నికలంటే అధికార పార్టీకే ఎక్కువ విజయావకాశాలు ఉంటాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సన్నిహితంగా ఉండే నేత రోహిన్ రెడ్డి కావడం వల్ల ఖైరతాబాద్ అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు తెచ్చే అవకాశం ఉంటుంది. నియోజకవర్గంలో పెండింగ్ పనులే కొత్త అభివృద్ధి కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టే అవకాశమూ కలిసి వస్తుంది. అందువల్ల ప్రజలు కూడా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపే అవకాశం లేకపోలేదు. ఇక బీజేపీ పార్టీ నుంచి ఆ పార్టీలో అందరికీ ఇష్టమైన నేత ఇంద్రసేన్ రెడ్డికి టికెట్ కేటాయించే అవకాశాలున్నట్టు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఖైరతాబాద్లో బీజేపీ కూడా బలంగా ఉంది. 2014లో కూడా అక్కడి నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా చింతల రామచంద్రారెడ్డి గెలుపొందారు. హైదరాబాద్లో మొదటి నుంచి బీజేపీ బలంగానే ఉంది. కానీ ఇప్పుడు మరింత బలం పుంజుకుంది. మరోవైపు బీజేపీతో పాటు తెలుగుదేశం, జనసేనలు కలిసి కేంద్రంలో అధికారంలో ఉన్నాయి. ఖైరతాబాద్ ఉప ఎన్నిక వస్తే మాత్రం తప్పకుండా ఆ రెండు పార్టీలు బీజేపీకి మద్దతు పలికే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. సహకరించే సూచనలు కనిపిస్తున్నాయి. గత శాసనసభ ఎన్నికల్లోనూ బీజేపీ, జనసేన కలిసి పోటీ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కూడా ఆ మూడు పార్టీలు కలిస్తే ఖైరతాబాద్లో బీజేపీ విజయం నల్లేరు మీద నడకే కావచ్చు. గతంలో బీజేపీ గెలిచిన సందర్భాలున్నాయి. బీజేపీ, తెలుగుదేశం కలిసిన ప్రతి సందర్భంలోనూ హైదరాబాద్లో బీజేపీ సీట్లు సాధించింది. 2014 ఎన్నికల్లో ఏకంగా 5 సీట్లు గెలిచిన సందర్భం కూడా ఉంది. ఇప్పుడు కూడా ఆ పార్టీలు జతకడితే ఖైరతాబాద్ సీటు బీజేపీ ఖాతాలోకి వెళ్లే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.